హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో హెచ్-1బీ వచ్చింది. ఇండియా నుంచి యూఎస్ వద్దామనుకున్నారు. మధ్యలో అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో అయితే డిపోర్ట్ అయ్యారు. సో, వాటికి గలటువంటి రీజన్స్ ఏంటి? అసలు వాళ్ళని ఏమేమి క్వెషన్స్ అడిగారు అని చెప్పేసి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌నైతే షేర్ చేశారు మనకి. సో, అంటే వాళ్ళు చెప్పినటువంటి రీజన్స్ ఏంటి? అక్కడ దేని వలన డిపోర్ట్ అయ్యుండొచ్చు అని చెప్పేసి నాకు అనిపించింది జస్ట్. అంటే ఇది కరెక్ట్ అని కాదు. జస్ట్ నా యొక్క ఎక్స్‌పీరియన్స్ నాకు అనిపించినయి నేను మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్‌మోస్ట్ ఒక 40 క్వెషన్స్ వరకైతే అడిగారంట వాళ్ళని. ఆ 40 క్వెషన్స్ కూడా వాళ్ళు చెప్పారు గానీ, అవన్నీ గాకుండా నాకు మెయిన్‌గా అనిపించినవి కొంచెం డౌట్‌ఫుల్‌గా అనిపించినయితే మీతో అయితే షేర్ జేస్తాను. ఎందుకంటే చాలామంది న్యూగా హెచ్-1బీ మీద యూఎస్‌కి రావాలని అనుకుంటున్నారు గాబట్టి, వాళ్ళకి చాలా వరకు కూడా ఇది యూజ్ అవ్వొచ్చన్నట్లు. సో, అందువల్లనైతే ఈ వీడియో అయితే మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని జూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ జేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. చాలా మందికి షేర్ గూడా జేయండి. సో, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కాబట్టి మీరు లైక్ చేయడం వలన చాలా మందికి యూజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఇంకా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఏం చెప్పారు అనేదైతే నేను చెప్తాను. నార్మల్‌గా వాళ్ళకి హెచ్-1బీ వచ్చింది. అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగింది కూడా ఇప్పుడు కాదండి. 2024 జూన్‌లో ఆ టైంలో జరిగిందంట. అంటే నార్మల్‌గా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే చాలా మంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాతనే చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. ఈ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాతనే ఇంకా చాలా వరకు రూల్స్ పెరిగాయని చాలా సార్లు చెప్పాను. అమెరికాకి చాలా వరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఫాలో అవ్వాల్సిందే. కాకపోతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని రూల్స్ చాలా వరకు స్ట్రిక్ట్‌గా అయ్యాయని చెప్పేసి. సో, ఇప్పుడు వీళ్ళు చెప్పిందేంటంటే లాస్ట్ టైమ్ జూన్‌లో డిపోర్ట్ అయ్యాము అన్నట్లుగా చెప్పారు. సో, దీని బేసిస్ మీద చూస్తే ఏంటంటే లాస్ట్ టైమ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు కూడా స్ట్రిక్ట్‌గానే ఉన్నట్లే కదా! సో, ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే బాగా స్ట్రిక్ట్‌గా అయినట్లుగా ఏమి కానట్లే కదా! అంటే అప్పుడు అంటే లాస్ట్ గవర్నమెంట్ జాన్వరిలో కదా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. అంటే ఇది జూన్‌లో కాబట్టి లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడే. సో, అదొకటి మనం గుర్తుంచుకోవాలి. అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా డిపోర్టేషన్స్ జరిగాయనేసి. సో, ఇంత క్వెషన్స్‌లలో హూ ఈజ్ యువర్ ఎంప్లాయర్? ఓకే. ఆ! మీరు హెచ్-1బీ మీద యూఎస్ ఎళ్తున్నారా? అవును. మేము హెచ్-1బీ మీదనే వెళ్తున్నాము అని జెప్పారు. సో, వాళ్ళ యొక్క కంపెనీ ఏంటి అదే అడిగారన్నట్లు. దెన్ ఓకే. మీకు అంటే ఆ కంపెనీ మీకు ఎన్ని రోజుల నుంచి తెలుసు? ఎలా తెలుసు అంటే మీరు మా ఓల్డ్ కొలీగ్ ద్వారా తెలుసు అని చెప్పారు. నాకిక్కడ అంతకంటే ముందు గూడా అంటే మాకు ఈ కంపెనీ ఎప్పటినుంచో తెలుసు. నేను ఇందులో వర్క్ చేయాలని అనుకున్నాను. అంటే దాని బ్యాక్‌గ్రౌండ్ అంటే ఆ కంపెనీస్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ మీరు ఇంకొంచెం బాగా తెలుసుకొని ఇంకొంచెం ఎలాబొరేట్ చేస్తే బావుండేదేమో. అయినా ఇది పెద్ద రీజన్ ఏం కాదులెండి గాని మనం డిపోర్ట్ అవ్వడానికి. అండ్ నాకైతే ఇక్కడ ఎక్కువ అనిపిస్తుంది. హూ ఈజ్ యువర్ క్లయింట్ అని అడిగారు. అప్పుడు మీరు ఆ క్లయింట్ గురించి రానియండి, ఈవెన్ క్లయింట్ లెటర్ అనేది మ్యాండేటరీ కదా! సో, చాలా వరకు కూడా క్లయింట్ లెటర్ అనేది అడుగుతారు. ఇన్ కేస్ మీ దగ్గర క్లయింట్ లెటర్ అంటే లేదు అని అనుకోండి. యాక్చువల్‌గా నాకు ఇక్కడ ఇంకో డౌటు. మీరు అంటే ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో డిపోర్ట్ అయ్యాను అని చెప్పారు. అసలు మీరు హెచ్-1బీ ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు క్లయింట్ లెటర్ ఏం చూపిచ్చారు అనేది నాకు అర్థం కాలేదు. అంటే మనం ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేశారు? మిమ్మల్ని ఇంటర్వ్యూలోనే క్లయింట్ లెటర్ అడుగుతారు గదా! అక్కడ మీరేం చూపిచ్చారు క్లయింట్ లెటర్ అంటే అనేసి. ఎందుకంటే హెచ్-1బీ అంటే మోస్ట్‌లీ అది అడుగుతారు కాబట్టి. ఒకవేళ గనక మీ దగ్గర క్లయింట్ లెటర్ గనక లేదు అని అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్యూరెన్స్ డొమైన్ కానియండి, లేదు అంటే బ్యాంకింగ్ డొమైన్ అంటే ఏవైతే హైలీ రెగ్యులేటెడ్ డొమైన్స్ ఉంటాయో, అందులోపల వాళ్ళు క్లయింట్ లెటర్ ఇవ్వడానికి పెద్దగా యాక్సెప్ట్ చేయరన్నట్లు. అంటే మీరు అలా ఏమన్నా చెప్పారా? లేదు అనంటే అక్కడ మీరు నో అంటే చాలా వరకు కూడా మిమ్మల్ని అడిగినటువంటి క్వెషన్స్‌లో 4-5 క్వెషన్స్ రిగార్డింగ్ టు క్లయింట్ లెటర్ గురించే ఉన్నాయి. అంటే మీరు మీరు అబ్జర్వ్ చేయండి. నీ దగ్గర క్లయింట్ లెటర్ ఉందా? అట్‌లీస్ట్ మెయిల్ అయినా ఉందా? అట్‌లీస్ట్ వాట్సాప్ చాట్ అయినా ఉందా? మీకు అంటే క్లయింట్ దగ్గర నుంచి ఏదైనా పర్టిక్యులర్‌గా అనేసి. సో, ఇవి అడిగినప్పుడు మీరు ప్రతి దానికి కూడా లేదు, లేదు, నో, నో అనే చెప్పాను అని చెప్పారన్నట్లు. సో, రిపీటెడ్‌లీ ఆల్‌మోస్ట్ 5 క్వెషన్స్ ఆల్‌మోస్ట్ దాని కన్వర్జేషనే ఉంది. సో, మీరు అలాంటప్పుడు ఇప్పుడు క్లయింట్ లెటర్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర లేదనుకోండి. అప్పుడు క్లయింట్ లెటర్ లేకపోతే అట్‌లీస్ట్ ఎంప్లాయర్ దగ్గర నుంచి డాక్యుమెంట్ దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ అయినా ఉంటది గదా! మీ దగ్గర. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్-1 వీసా వాళ్ళున్నారనుకోండి. ఎల్-1 వీసా వాళ్ళకి క్లయింట్ లెటర్ ఏమి ఉండదు. ఎంప్లాయర్ ఇచ్చేటటువంటి సపోర్టింగ్ డాక్యుమెంటే ఉంటది. సో, దాని మీద ఏంటంటే ఆల్‌మోస్ట్ ఎల్-1 వీసా అంటే ఎప్పటినుంచో అదే కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు. ఆ కంపెనీ త్రూనే యూఎస్ వస్తారు కాబట్టి వీళ్ళసలు ఎప్పుడు ఆ కంపెనీలో జాయిన్ అయ్యారు ఇండియాలో. సో, దాని యొక్క డేట్ ఉంటది. అండ్ వాళ్ళు అంటే ఇక్కడ ఏ రోల్ కోసం వస్తున్నారు, ఇక్కడ వాళ్ళ యొక్క పొజిషన్ ఏంటి అని జెప్పేసి ఉంటదన్నట్లు. అది సపోర్టింగ్ డాక్యుమెంట్. ఈవెన్ క్లయింట్ లెటర్ లేని వాళ్ళందరికీ గూడా ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉంటది. అది ఎంప్లాయర్ దగ్గర నుంచి ఉంటది. ఆ ఎంప్లాయర్ మీకివ్వలేదా? మీరు ప్రతిదానికి నో అని చెప్పాను అని అంటున్నారు. అంటే మీరది సబ్మిట్ చేయలేదా? సో, కామన్ అన్నట్లు. ఇప్పుడు క్లయింట్ లెటర్ అనేది మ్యాండేటరీగా అడుగుతారు. ఇన్ కేస్ గనక క్లయింట్ లెటర్ గనక మీ దగ్గర గనక లేకుండా ఉంటే,
ఇది మ్యాండేటరీ. అంటే ఎంప్లాయర్ యొక్క సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది మ్యాండేటరీ. ఇన్ కేస్ నేను అంటే మీరు ఇంటర్నల్‌గా వర్క్ చేస్తాను అని చెప్పారు అని చెప్పేసి. మీరు ఇంటర్నల్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేసినా గూడా అంటే ఒక ఎంప్లాయర్‌కి వర్క్ చేసి అక్కడి నుంచి క్లయింట్‌కి సపోర్ట్ చేస్తారు కాబట్టి, ఈవెన్ అట్‌లీస్ట్ మీకేంటంటే ఎంప్లాయర్ యొక్క సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది ఇస్తారు. అందులోపల మీరు అసలు ఏ రోజు జాయిన్ అవ్వాలి. అంటే మీరు న్యూగా ఇక్కడ కంపెనీకి న్యూగా జాయిన్ అవ్వడానికి వస్తుంటే అసలు మీ యొక్క జాయినింగ్ డేట్ తోటి మీ దగ్గర ఈ స్కిల్స్ ఉన్నాయి. సో, ఇక్కడ ఈ పొజిషన్ ఉంది. సో, ఈ స్కిల్స్‌కి, ఈ పొజిషన్‌కి ఈ డేట్ రోజున జాయిన్ అవ్వడానికి వస్తున్నారు అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ ఉంటది. అది సపోర్టింగ్ డాక్యుమెంట్. ఒకవేళ క్లయింట్ లెటర్ లేకపోతే అది చూపించాలి గదా! సో, మీరిక్కడ అదేమీ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి జస్ట్ నా డౌటు. సో, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరేమనుకుంటున్నారు? అంటే క్లయింట్ లెటర్ గురించి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అంటే నా ఒపీనియన్సే కరెక్ట్ అని అనుకోలేము గదా! సో, మీరు కూడా మీ ఒపీనియన్స్ చెప్పండి. నాకెందుకో అది కొంచెం అక్కడ మీది చాలా వరకు అక్కడే వాళ్ళకి డౌట్ వచ్చింది అనిపించింది. సో, మిమ్మల్ని అన్ని క్వెషన్స్ అడగడానికి కూడా చాలా వరకు రీజన్స్ అవ్వేనేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్‌మోస్ట్ 5-6 క్వెషన్స్ ఉన్నాయి. అందులోనే కాబట్టి. అండ్ మీరెక్కడికెళ్తున్నారు ఓకే. మీరు మీ ఎంప్లాయర్‌తో ఎప్పుడు మాట్లాడారు ఓకే. అవన్నీ గూడా ఓకే అనిపించింది. మీరు చేసినవి అవన్నీ కూడా. అండ్ మీరు యొక్క ఫ్లైట్ టికెట్స్ ఎవరు బుక్ చేశారు అని అడిగారు చూసారా? సో, అక్కడ నేనే బుక్ చేసుకున్నాను అంటే, "నువ్వెందుకు బుక్ చేసుకున్నావు?" అని అడిగారు అని జెప్పేసి. సో, అక్కడ గూడా ఏంటంటే నార్మల్‌గా మనకి కంపెనీస్ అనుకోండి. కంపెనీస్ అయినా ఈవెన్ కన్సల్టెన్సీస్ అయినా గూడా వాళ్ళే బుక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పొజిషన్ ఖాళీగా ఉంది. ఆ పొజిషన్‌కి నువ్వొచ్చి వర్క్ చేస్తున్నావు గాబట్టి, వాళ్ళే మనీ బెట్టుకొని వాళ్ళే బుక్ చేయాలి. అది రూలు. సరే ఇంక ఎనక ఏది జరిగినా గూడా. సో, అందుకోసం మీరు చూడండి చాలా వరకు కన్సల్టెన్సీస్ మనీ ఇవ్వండి మేమే బుక్ చేస్తాము అని అంటారు. మరి మీరు అప్పుడు వాళ్ళు అనలేదా? అసలు మీరెందుకు బుక్ చేసుకున్నారు అనేది నాకు అర్థం అవ్వలేదు. సో, అందుకోసమే మిమ్మల్ని వాళ్ళు ఆ క్వెషన్ అసలు మీరెందుకు బుక్ చేసుకున్నారు అని గూడా అడిగారు అని జెప్పేసి. అండ్ హోటల్ బుకింగ్ చేసుకున్నారా అని జెప్తే మీరు నో అని చెప్పారు అని జెప్పేసి. సో, ఏంటంటే మీరు ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్తున్నాను. నేను మా కజిన్స్ తోటి ఉంటాను అన్నట్లుగా చెప్పారు గదా! అక్కడ కూడా వాళ్ళకి డౌట్ వచ్చుంటది. ఎందుకంటే మీరు అంటే ఇక్కడ నుంచి ఆ ప్లేస్‌కి ఎంత టైం పడతది అనేసి గూడా మాకు ఐడియా లేదు సరిగ్గా అన్నారు. ఈవెన్ మీరు హోటల్ బుకింగ్ ఉందా అన్నా కూడా లేదు అని చెప్పారు. అంటే వాళ్ళకి మీరు వర్క్‌లో వెళ్ళేసి జాయిన్ అవుతాను ఆ డేట్‌కి అనేది గూడా కొంచెం అంటే అక్కడ కూడా వాళ్ళు కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. ఈవెన్ నాకైతే ఎక్కువనైతే ఈ క్లయింట్ లెటర్ దగ్గరనే పోయింది అనేసి అనిపిస్తుంది. సో, ఎందుకంటే స్టార్టింగ్‌లోనే మిమ్మల్ని చాలా క్లయింట్ లెటర్స్ గురించి అడిగాకనే మిగతా క్వెషన్స్ అన్నీ స్టార్ట్ చేశారు కాబట్టి. అండ్ ఓకే. ఇంకా చాలానే ఉన్నాయి క్వెషన్స్ ఆల్‌మోస్ట్ 35-40 క్వెషన్స్. సో, ఫస్ట్ రౌండ్‌లో అయితే 5 క్వెషన్స్ అడిగారంట వాళ్ళని. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ 35 క్వెషన్స్ ఏమో అడిగారు. సో, అందులోపల చాలా వరకు కూడా ఓకే మీరు చెప్పినవి గాని, కొన్ని క్లయింట్ లెటర్స్ దగ్గర అండ్ కొన్ని కొంచెం మధ్య మధ్యలో కూడా కొంచెం మిస్టేక్స్‌గా ఉన్నట్లుగా అనిపించింది నాకు. అండ్ హూ ఈస్ యువర్ ప్యానల్ ఓకే. అండ్ సో, నార్మల్‌గా ఇంకా వాళ్ళని అడిగినటువంటి క్వెషన్స్ లోపల కొన్ని అంటే మీకు కూడా యూజ్ అవుతాయని చెప్తున్నాను. అంటే మిమ్మల్ని ఎవరు ఇంటర్వ్యూ చేశారు? అంటే మీరు ఈ కంపెనీకి అంటే ఎవరు త్రూ వస్తున్నారు అని జెప్పేసి. అండ్ అసలు మిమ్మల్ని ఎప్పుడు ఇంటర్వ్యూ చేశారు? ఏ డేట్ రోజు ఇంటర్వ్యూ చేశారు? అనేసి. అండ్ వాళ్ళది నౌకరీ అవి ఉంటాయి కదా! అంటే జాబ్ ప్రొఫైల్స్ ఉంటాయి కదా! అవి కూడా చూసారంట. అంటే చూసిన తర్వాత ఆల్రెడీ నీకు జాబ్ ఉంది కదా! ఎందుకు ఇంకా నువ్వు ఇందులో జాబ్స్ సెర్చ్ చేస్తున్నావు అని జెప్పేసి. లేదు నేనేం జాబ్ సెర్చ్ చేయట్లేదు. ఒకప్పుడు సెర్చ్ చేశాను. బట్ నేను దానిని లాగ్ ఔట్ చేయలేదు అంతే అనేసి. అలా అవి గూడా అడిగారంట. వాళ్ళ మొబైల్ ఫోన్స్ అవన్నీ తీసుకొని ఆల్‌మోస్ట్ 2-3 అవర్స్ చాలా క్వెషన్స్ అయితే అడిగారు. హ్మ్. అందులో కొన్ని ఇంపార్టెంట్ అనిపించినయి అయితే నేను కొన్ని మీతో అయితే షేర్ చేశాను ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పినవే. ఎక్కువనైతే క్లయింట్ లెటర్ గురించే ఎందుకు లేదు అన్న దాని గురించే అడిగారు. అండ్ వాళ్ళకి స్టాంపింగ్ అయిన తర్వాత కొన్ని డేస్ వెయిట్ చేసేసి యూఎస్ రావడం స్టార్ట్ చేశారు. సో, ఎందుకు మీరు ఇన్ని డేస్ స్టాంపింగ్ అయిన వరకు వెయిట్ చేశారు అని జెప్పేసి. సో, మా ఫ్యామిలీలో మేము ఒకరిని లాస్ అయ్యాము. సో, అందువల్లనే అని జెప్పారంట. దెన్ ఓకే. ఆహ్, 2-3 అవర్స్ వరకు వాళ్ళది మొత్తం వాట్సాప్ చాట్స్, జీమెయిల్స్ అండ్ వాళ్ళ యొక్క పర్సనల్ కన్వర్జేషన్స్ అన్నీ గూడా చెక్ చేశారు. అండ్ ఫిజికల్లీ సైన్ న్యూ పేపర్స్ అంటే కొన్ని పేపర్స్ మీద ఫిజికల్ సైన్ చేయమని అడిగారంట. వాళ్ళు నో మేము చెయ్యము అని జెప్పారు. సో, అన్‌సర్టైన్‌లీ కాన్సిక్వెన్సెస్ మై కెరియర్ ఎట్ దిస్ స్టేజ్. ద మార్కెటెడ్ ఇన్ సిస్టమ్ సేయింగ్ రిఫ్యూజల్ టు సైన్ అండ్ క్లోజ్ ద ఓకే. దే మాట్ వాళ్ళేమిటంటే ఓకే. రిఫ్యూజ్డ్ అని జెప్పేసి ఆ డిస్కషన్‌ని క్లోజ్ చేశారని జెప్పేసి పెట్టారంట.
నాకైతే ఎక్కువగా అనిపించినటువంటి మిస్టేక్స్ అయితే వచ్చేసి అవే. అండ్ మీలో కొన్ని అదే అంటే మీరు దేని మీద వర్క్ చేయడానికి వెళ్తున్నారు అనేసి దానికి సర్టిఫికేట్ ఉందా అని జెప్పేసి ఇవన్నీ అడిగారు. దెన్ అవన్నీ గూడా నాకు ఓకే అనే అనిపించింది మీరు చెప్పినవి గూడా. అండ్ సో, మీరు నార్మల్‌గా ఈ వీడియో చూసేవాళ్ళు మీ యొక్క ఒపీనియన్స్‌ని గూడా షేర్ జేయండి. ఎవరైనా న్యూగా వచ్చే వాళ్ళకి యూజ్ అవుతది కాబట్టి. అండ్ ఓకే. ఎంప్లాయర్ టోల్డ్ మీ డు నా ఓకే. సో, వాళ్ళ ఎంప్లాయర్ అయితే మీరు దేని మీద గూడా సైన్ చేయకండి. డు నాట్ సైన్ ఎనీ కాపీ అండ్ ఆస్క్డ్ టు డినై ఇఫ్ దే ఆస్క్డ్ అండ్ ఐ డిడ్ ద సేమ్ థింగ్. ఓకే. వాళ్ళు చెప్పారు. చెప్పినట్లుగానే అలానే చేశారంట. ఓకే. ఐ ఫీల్ ఇట్ వాస్ రాంగ్ డెసిషన్ ఆఫ్ డినైయింగ్ ఇట్ హెన్స్ డాక్యుమెంట్ ఫర్ మై ఫ్యూచర్ ఫర్దర్ ప్రాసెస్. ఓకే. హ్మ్. సో, ఈవెన్ ఎవరైనా న్యూగా వస్తుంటే అంటే ఫస్ట్ ఏంటంటే మీరు తప్పకుండా గూడా ఫ్లైట్ టికెట్స్ వాళ్ళ చేతనే బుక్ చేపియండి. మీరు ఎక్కడ ఈవెన్ కన్సల్టెన్సీస్ త్రూ వస్తున్నా, లేదు అంటే కంపెనీస్ అయితే ఆబ్వియస్‌లీ చేస్తాయి. అక్కడ మీరు డౌటే లేదు. కంపెనీస్ త్రూ వస్తే మొత్తం ప్రాసెసింగ్ అంతా వాళ్ళదే ఉంటది. ఈవెన్ ఇక్కడ హోటల్ బుకింగ్ వాళ్ళే ఉంటది. వచ్చిన తర్వాత ఒక 1 వీక్ వరకు మొత్తం మెయింటెనెన్స్ వాళ్ళదే ఉంటది. మనం బయట తినే తిండి వాళ్ళే పెట్టుకుంటారు. మొత్తం వాళ్ళే పెట్టుకుంటారు. మనం రూ. 1 కూడా పెట్టాల్సిందుండదు. మనం మొత్తం బిల్స్ సబ్మిట్ చేయడం ఉంటది కంపెనీస్‌కి. సో, మొత్తం వాళ్ళే పెట్టుకుంటారు. సో, ఈవెన్ అంటే మీరు ఇప్పుడు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అంటే మా చుట్టాలింటికి పోతున్నాము, వాళ్ళింటికి, వీళ్ళింటికి కాకుండా డైరెక్ట్ మీరు ఎక్కడైతే వర్క్ చేయాలో సో, అక్కడికెళ్ళిపోవడం బెటర్. అంటే మీరు ఎంప్లాయర్ లొకేషన్‌లో వర్క్ చేయాలా? లేదు అంటే క్లయింట్ లొకేషన్‌లో వర్క్ చేయాలా? సో, ఎక్కడ వర్క్ చేయాలో అక్కడికి వెళ్ళిపోతే బెటర్. అండ్ ఈవెన్ ఎనీ ఫేక్ డాక్యుమెంట్స్ ఏమున్నా కూడా పెట్టకండి. సో, ఏదున్నా గూడా ఒరిజినల్‌గానే పెట్టండి. ఈవెన్ యూఎస్‌లో కన్సల్టెన్సీస్ త్రూ ఏదైనా వస్తున్నా గూడా మీరు అడగండి. క్లయింట్ లెటర్ ఇస్తారా? సో, వాళ్ళు చెప్తారు. అంటే ఇప్పుడు మార్కెట్ బాలేదు. ఎవరు గూడా క్లయింట్స్ ముందుకు రావట్లేదు అని గూడా చెప్తారు. సో, అలాంటప్పుడు అట్‌లీస్ట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయినా అడగండి. ఈవెన్ అవన్నీ అంటే మినిమమ్ అన్నట్టు అవన్నీ బేసిక్ ఇప్పుడేదో న్యూ గవర్నమెంట్, ఓల్డ్ గవర్నమెంట్ అని కాదు కానీ అవన్నీ గూడా బేసిక్ థింగ్స్ అన్నట్లు. సో, మీరు తప్పకుండా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకోండి. ఎందుకంటే మీరు వర్క్ చేసే దానిని బట్టి సాలరీస్ కూడా అటు ఇటు ఉంటాయి. అంటే స్టేట్స్‌ని బట్టి కూడా డిఫరెన్స్ ఉంటాయి కదా! సాలరీస్. సో, మీరు ఎల్‌సీఏలో అసలు ఏమున్నాయి? అంటే ఎంత సాలరీస్ ఉన్నాయి అనేసి కూడా చేసుకోండి. ఎందుకంటే మీరు వచ్చేటటువంటి లొకేషన్‌ని బట్టేసి సాలరీస్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇంకా ఇంకా చాలానే ఉంటాయిలెండి. అండ్ ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అయితే తప్పకుండా పెట్టుకోండి. కన్సల్టెన్సీస్ త్రూ వస్తుంటే అసలు అది జెన్యూనా కాదా? పేరోల్స్ జనరేట్ చేస్తున్నారా లేదా? సరిగ్గా క్లయింట్స్ ఉన్నారా లేదా? ఏమైనా గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్‌లో చేశారా లేదా? అండ్ I-797, I-94, I-129 ఇలాంటి ప్రతి ఒక్క డాక్యుమెంట్స్‌ను మీ దగ్గర పెట్టుకోండి. అనవసరమైనటువంటి డిస్కషన్స్ పెట్టకండి ఫోన్‌లలో. ఇన్ కేస్ పెట్టాల్సొస్తే అవన్నీ కూడా తీసేయండి. ఎందుకంటే అవి కూడా ఆల్రెడీ 2-3 అవర్స్ వరకు ఫోన్స్ చెక్ చేశారు. అంటే ఇవి రీసెంట్ కాకపోయినా కూడా రీసెంట్‌గా కూడా మనం వింటూ ఉన్నాం కదా! అంటే కన్సల్టెన్సీస్ త్రూ వచ్చేటప్పుడు మీరు ఏం డిస్కస్ చేస్తారు అది మీకు తెలుసు కాబట్టి సో, అలాంటి డిస్కషన్స్ ముందు మానేయండి. ఇన్ కేస్ చేసినా కూడా అవన్నీ కూడా తీసేయండి. ఇట్స్ బెటర్ అన్నట్లు. అంటే మరి జాబే లేదు కదా! ఎట్లా చూసి పెడతారు? ఎట్లా పేరోల్స్ జనరేట్ అవుతాయి? ఇవన్నీ కూడా అనవసరమైన డిస్కషన్స్ పెట్టకండి. సో, ఏంటి అంటే ఇప్పుడని కాదు ఈవెన్ ఎప్పటినుంచో అయినా కూడా ఇవన్నీ కూడా ఉన్నాయే కాబట్టి సో, కొంచెం ఆలోచించుకొని అండ్ జాబ్ మార్కెటింగ్ చూసుకొని అన్నీ కూడా ఆలోచించుకొని రండి. అండ్ హ్మ్. మీ కంపెనీస్‌లో ఎంతమందున్నారు? అండ్ ఓకే. ఇవన్నీ కూడా కామన్ థింగ్సేలెండి. ఇవన్నీ కూడా మీరు చెప్పగలిగేటివే. బట్ ఒకటికి 2 సార్లు ప్రిపేర్ అవ్వండి. అసలు కంపెనీస్‌లో ఎంతమందుంటున్నారు? అంటే అసలు మీరు అసలు ఏ క్లయింట్‌కి వర్క్ చేస్తున్నారు? అవన్నీ కూడా మీరు క్లయింట్ నేమ్ ఏంటి? ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారంట. సో, మీరు కూడా ఏ క్లయింట్‌కి వర్క్ చేయాల్సిందుంటది? అసలు మీరు ఏ లొకేషన్‌లో వర్క్ చేయాలి? ఎంప్లాయరా? లేకపోతే ఇదా అని జెప్పేసి. ఒకవేళ క్లయింట్ అంటే లేకుండా మీరు నార్మల్ ఎంప్లాయర్ లొకేషన్‌లోనే గనక వర్క్ చేసేదుంటే, నా యొక్క ఎంప్లాయరే నా యొక్క క్లయింట్ అని జెప్పి ఈవెన్ ఎల్-1 వీసా వాళ్ళు అంతే గదా! వాళ్ళ యొక్క ఎంప్లాయరే వాళ్ళ యొక్క క్లయింట్ అవుతారన్నట్లు. సో, ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళకి అలానే ఉంటది. ఈ పొజిషన్ మీద మేము తీసుకొచ్చుకుంటున్నాము. ఇక్కడికొచ్చాక వాళ్ళకి ఏ క్లయింట్‌కి వర్క్ చేయాలంటే దానికి వర్క్ చేస్తూ ఉంటారు గదా! సో, అలా. అండ్ ఇన్ కేస్ గనక మీరు క్లయింట్ లెటర్ ఎవరైనా ఇవ్వకపోయినా గూడా చెప్పా గదా! కొన్ని డొమైన్స్‌కి అసలు క్లయింట్ లెటర్స్ ప్రొవైడ్ చేయరు వాళ్ళు. సో, మీరు అలా గూడా చెప్పొచ్చు అన్నట్లు. ఇలా ప్రొవైడ్ చేయరు. సో, మా యొక్క ఎంప్లాయరే మా యొక్క క్లయింట్. అండ్ ఇంకా నాకనిపించిందేంటంటే ఆఫర్ లెటర్ అడిగినప్పుడు గూడా మీరు వేరే డాక్యుమెంట్స్ చూపిచ్చాను అని జెప్పేసి అగ్రీమెంట్ డాక్యుమెంట్స్. ఆఫర్ లెటర్ డిఫరెంట్, అగ్రీమెంట్ డాక్యుమెంట్స్ డిఫరెంట్ కదా! అంటే అందులోపల మీరు అంటే ఎప్పుడు జాయిన్ అవ్వాలి అనేసి మీ యొక్క డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ అవి ఉంటాయి గదా!
సో, అందుకోసమే వాళ్ళు మీరు ఇది కాదు అని చెప్పారనుకుంటా. ఎందుకంటే వాళ్ళు అడిగినప్పుడు ఇది కాదు ఆఫర్ లెటర్ చూపించండి అని అడిగారు అని అన్నారు. సో, అందులోపల మీరు జాయినింగ్ డేటు, డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఉంటాయి కదా! ఐ థింక్ అదనుకుంటాను. సో, మీరేం చూపించారనేది నాకు తెలీదు కాబట్టి జస్ట్ అంటే మీరు చేసినటువంటి ఆ మెయిల్ కన్వర్జేషన్ బట్టే నేనైతే జస్ట్ ఇలా అయితే చెప్తున్నాను. సో, నార్మల్‌గా మీకు ఇప్పుడు ఆల్రెడీ హెచ్-1బీ ఉంది కాబట్టి, వేరే ఎంప్లాయర్‌కి మీరు మీ హెచ్-1బీని ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ దే ఆర్ యాక్సెప్ట్ చేస్తే. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మీ యొక్క హెచ్-1బీని ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు న్యూగా ఇంటర్వ్యూకెళ్ళాల్సిందుంటది. అంటే మీకు హెచ్-1బీ ఉంది. మళ్ళీ కొత్తగా ఇంటర్వ్యూ ప్రాసెస్‌కి వెళ్ళేసి ఎందుకంటే మీ యొక్క డాక్యుమెంట్స్ కూడా అన్ని న్యూ డాక్యుమెంట్స్ వస్తాయి కదా! సో, అంటే న్యూ హెచ్-1బీ అన్నట్లు. అంటే మీది ట్రాన్స్‌ఫర్ అయితది కాబట్టి, మళ్ళీ మీరు అప్పటి నుంచి మొత్తం కూడా ఇంటర్వ్యూకెళ్ళేసి అక్కడ మొత్తం గూడా ప్రాసెస్ చేసుకొని, అప్పుడు మీ యొక్క క్లయింట్ లెటర్ ఇస్తారా? లేదు అంటే సపోర్టింగ్ ఎంప్లాయర్ డాక్యుమెంట్స్ ఉంటాయి. అవన్నీ తీసుకొని, మళ్ళీ మీ హెచ్-1బీని ట్రాన్స్‌ఫర్ చేసుకొని, మళ్ళీ గూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటది మీకు. సో, బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారా? అనేది ఇంక మీరు చూసుకోవాలక్కడ. సో, ఇంక ఇంతే అండి ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, రేపు ఇంకో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.